श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఎంతోమంది గురువులు, ఎంతో ఆధ్యాత్మిక సారాన్ని అందించేటువంటి తత్వవేత్తలు, మహాత్ములు, దార్శనికులు, ద్రష్టలు ఎంతోమంది ఉన్నారు. అలా ఏమాత్రం విద్య అక్షర జ్ఞానం లేనటువంటి వారు కూడా పరబ్రహ్మతత్వాన్ని పొందవచ్చును. ఆత్మవిద్య ఉండేందుకు ఈ అవిద్య అవసరం లేదు అనే విధంగా నిదర్శనాన్ని చేసి చూపెట్టి ఆ పరబ్రహ్మతత్వం తానే అయినటువంటి అద్భుతమైనటువంటి యోగిని శ్రీమూర్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ మన భరతభూమి వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగభూమి. ఎందరో పుణ్యాత్ములకు జన్మనిచ్చి పరమాత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని అందరికీ ఎరిగింపజేసినటువంటి ఆధ్యాత్మిక భూమి భరతభూమి. అందుకే ఎంతోమంది భరతభూమి అంటే పులకించిపోతారు. అది మన భారతదేశపు గొప్పతనం, మన భరతభూమి యొక్క గొప్పతనం. అలా మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రలో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ తాలూకాకు సంబంధించి కురుమద్దాలి అనేటువంటి ఒక కుగ్రామంలో వెలిసింది. ఒక మారుమూల ఉన్నటువంటి, ఆ గ్రామంలో కూడా మారుమూలగా ఉన్నటువంటి హరిజన వంశంలో జన్మించింది ఈ యొక్క మన కథానాయకురాలు. మీకు అర్థమైపోయి ఉంటుంది కృష్ణా జిల్లా గుడివాడ కురుమద్దాలి అనగానే ఎవరు ఆ సాధ్వి అని. 1870వ సంవత్సరంలో వీరమ్మ ముత్తయ్య దంపతులకు జన్మించింది ఈ యోగిని. జన్మించినటువంటి ఆ బిడ్డకు వాళ్ళు పిచ్చమ్మ అని నామకరణం చేసుకున్నారు. ఆ బిడ్డ పుట్టి దినదిన ప్రవర్ధమానం అవుతూ వస్తూ ఉంటే వారి ఇంటికి ఈశాన్యం మూలలో రామాలయ మందిరం ఉంది. రామాలయం ఉంటే ఆ రామాలయం యొక్క ఆ రామాలయంలో వీళ్ళు వెళ్ళి చేసేటువంటి ఇదికో వీళ్ళ పూర్వజన్మ సుకృతమో మొత్తానికి ఏమో కానీ ఈ బిడ్డ ఏ స్నేహితులతో ఆడుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఏం చెందుతున్నా నిరంతర రామనామ స్మరణ మైకంలో తోలనాడుతూ ఉండేదట. తోటి స్నేహితులతో కలిసి ఆడుతున్నా ఆమెకు తెలియనటువంటి ఒక లోపల ఒక ఆనంద భావాతిరేకాలు లేసేవట. అలా ఒక్కొక్కసారి ఆ కళ్ళలో నుంచి జ్యోతి పుంజాలు వెలువడుతూ ఉండేవట. తలలో ఉన్నట్టుండి ఏదో విద్యుత్ శక్తి పాకినట్లుగా ఆమెకి అయిపోయి స్తబ్దతగా అయిపోయేదట, ఉన్నట్టుండి పడిపోయేదట మైకంతో. ఇలా అన్నీ ఉంటూ తల్లిని అడిగిందట, అమ్మా నీకు ఇలా ఎప్పుడైనా ఉంటుందా అని అడిగేదట. ఈ చిన్న బిడ్డ ఈ మాటలు మాట్లాడడం చేయడం తల్లికి బాధాకరం అయిపోయింది. ఉన్నట్టుండి మైకంతో పడిపోవడం ఏంటి, తనలో ఏదేదో జరుగుతుందంటం ఏంటి, ఈ విధంగా కనిపిస్తున్నాయని చెప్పడం ఏంటి, అయ్యో ఏదో అంటారు కదా బాలశిష్టాలనొచ్చు ఇంకోటనొచ్చు, ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఎలా ఇట్లా వయసులో ఉన్న అమ్మాయి ఇలా అయితే ఎలా అని చెప్పి వాళ్ళు రకరకాలుగా బాధపడుతూ, వాళ్ళకి తెలియట్లేదు తన బిడ్డలో ఆ పూర్వజన్మ సుకృతానికి సంబంధించినటువంటి ఈ జన్మలో ఆ రామనామ భక్తి ప్రేమ వలన లోపల ఆధ్యాత్మిక కణాల ఉత్తేజం జరుగుతుందని తల్లిదండ్రులు గుర్తించకపోయారు. వారు పూర్తిగా విద్యా గంధులేం కాదు, అసలు ఏమీ నిరక్షరాస్యులు, చెప్పాలంటే అక్షరాభ్యాసం ఏమాత్రం లేనటువంటి వాళ్ళు.
అట్లా వాళ్ళు వీళ్ళు చెప్పగా అమ్మాయికి ఇప్పుడు మనకైతే అంటారు కదా, ఉన్నట్టుండి పడిపోతే ఫిట్స్ అనో ఇంకోటి అంటారు కదా. అరే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఈ విధంగా మాట్లాడుతుందంటే ఇంకి ఈ అమ్మాయి ఇంకా ప్రవర్ధమానం అవుతూ ఒకరోజు ఉన్నట్టుండి తనలో నుంచి మరొక రూపం బయటకు వచ్చి కాళ్ళ గజ్జెల అందెలతో ఈమెతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేదట. పిచ్చమ్మతో మాట్లాడుతూ ఉంటే అమ్మ దగ్గరికి పోయి అమాయకంగా అడిగారు, అమ్మ ఇలా నాలో నుంచి ఒకరు బయటకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఇలా ఎప్పుడైనా నీకు జరిగిందా అమ్మా? ఇంకా తల్లి అసలు ఆమెకేం అర్థం కావటం లేదు. అమ్మ దెయ్యం పట్టిందేమో, కళ్ళ గజ్జలంటుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏమన్నా భ్రమ పట్టినట్టుంది అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి భూత వైద్యుని పిలిపించారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఆ భూత వైద్యుడు అమ్మాయిని కూర్చోబెట్టి రకరకాల పూజలు చేశాడు, రకరకాల తాంత్రిక పూజలను కూడా చేయించాడు. ఇలా సాగిపోతున్నటువంటి సందర్భంలో అనుకోకుండా అమ్మకి అరే అంటారు చూడండి, పెళ్లి చేస్తే కానీ పిచ్చి కుదరదు అని. ఆ విధంగా వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల వివాహం చేస్తాము అనేటువంటి ఆలోచనతో ఆ ఊరి ఇంకొద్ది దూరంలో ఉన్నటువంటి ఊరికి సంబంధించిన ఆయనతో వివాహం జరిపిస్తారు అమ్మకు. సరే పిచ్చమ్మ తల్లి వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. ఆమె భర్త పేరు శోభాద్రి నాయుడు. అతని పేరుకు తగ్గట్లే మంచి అంగసౌష్ఠవం గలవాడు, మంచి ఆజానుబాహుడు, మంచి వర్చస్సు గలవాడట. ఈమె కూడా నలుపైన మంచి కళతో ఉన్నటువంటి రూపమట పిచ్చమ్మ తల్లి. సరే వెళ్ళినా అక్కడ ఏమాత్రం గృహస్థ బాధ్యతలు పెద్ద బర్రెలు తోలుకొని ఆవులు తోలుకొని పొలానికి వెళ్ళేదట. పొలానికి వెళ్ళిన అమ్మ అక్కడ పచ్చని పైర్ల మధ్యన తెలియని ప్రకృతిలో ఆధ్యాత్మిక పారవస్యానికి లోనయ్యి ఆవులన్నింటినీ ఒక చోట ఉంచి చక్కగా ఒక గట్టు మీద కూర్చొని, ఎత్తైనటువంటి గట్టు మీద కూర్చొని ధ్యానం ఆచరించుకుంటూ ఉండేదట. అలా ధ్యానం ఆచరించుకుంటూ ఉన్నటువంటి అమ్మ తరువాత ఒక్కోసారి గోవులు ఇంటికి వెళ్ళిపోయేవట, అమ్మ మాత్రం వెళ్ళేది కాదు. సరే ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయనే వెతుక్కొని పోయేవాడు, ఒక్కొక్కసారి మందలించేవాడు శోభాద్రి నాయుడు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉందట. సరే అందరూ విమర్శలు వరే అందరూ కూడా ఉంటారు కదా, సమర్థించే వాళ్ళకంటే కూడా 4 రాళ్ళు వేసి వాళ్ళ మధ్యన మనస్పర్ధలు పెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అరే నీకు ఒక పిచ్చిదాన్ని తీసుకొచ్చి వివాహం చేశారు, అది పిచ్చిది, ఏమాత్రం సంసారానికి యోగ్యురాలైనటువంటిది కాదు అని చెప్పి అన్న సమన్వయంతో ఆ శోభాద్రి నాయుడు మొదట్లో చిరాకు పడ్డ తర్వాత ఆమెను అర్థం చేసుకొని ఏమీ అనేవాడు కదట. సరే అలా ధ్యానం ఆచరిస్తూ ఉన్నమ్మ లోపల అంతరంగంలో ఆమె యొక్క భక్తి పరాకాష్ఠ ఎలా అవుతుందంటే, భగవంతునితో దూరంగా నేను ఎడబాటు సహించలేను, నాకు ఈ భవబంధాలన్నీ కూడా నా సాధనకు అడ్డుగా ఉన్నాయనే తలంపులతో లోపల మదన జరుగుతూ ఉంది, అంతర్మదన. సరే భగవంతుడు ఆలోచించాడు. అమ్మకి ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు ఇద్దరు చక్కగా శోభాద్రి నాయుడు మరియు పిచ్చమ్మ తల్లి ఇద్దరికీ జన్మించినటువంటి ఆ బిడ్డకి భాగ్యం అని నామకరణం చేసుకున్నారు చక్కగా బిడ్డని. సరే ఈ విధంగా అమ్మలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత కూడా ఇదవుతూ ఉంది కదా, దానికి తగ్గట్టు శోభాద్రి నాయుడు అనేటువంటి ఆ బంధం కాస్త వదిలిపోయింది అమ్మకు. సరే ఆమె ఏం చేసింది, ఆ మరిది ఎవరైతే ఉన్నారో ఆ మరుదులకి తమ ఆస్తిని అంతటిని అప్పచెప్పి తన కూతుర్ని తీసుకొని కురుమద్దాలి వచ్చేసింది మన పిచ్చమ్మ తల్లి. సరే వచ్చేసింది. ఇప్పటి నుంచి ఎలా తన బిడ్డను పోషించుకోవాలంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసి బిడ్డను చాక్కుంటూ ఆ వచ్చిన దాంతో చక్కగా భాగ్యాన్ని అల్లారు ముద్దుగా చాక్కుంటూ వస్తూ ఉంది. ఆ భాగ్యం యుక్త వయస్కురాలయ్యింది. ఈమె యుక్త వయస్కురాలవుతూ ఉంది. కానీ పిచ్చమ్మ తల్లిలో తెలియనటువంటి ఆధ్యాత్మిక పరిణితి కూడా పెరుగుతూ వస్తూ ఉంది. విరహ వేదన ఎక్కువ అవుతుంది. అన్నీ కూడా అలా మదన పడుతూ ఉంది లోపల. అలా సాగిపోతున్నటువంటి సందర్భంలో ఆ తల్లి సరే ఒకరోజు అనుకోకుండా పిచ్చమ్మ తల్లి తాలూకా వాళ్ళ పెద్దమ్మ గారో వాళ్ళ పెద్దక్క గారో వస్తారు. వచ్చి నీ పాటికి నువ్వు ఇలా భక్తి అది ఇదని తిరుగుతూ ఉన్నావు, భాగ్యానికి పెళ్లి చేస్తే పోతుంది కదా. సరే ఒక
యోగ్యుని చూసి పెళ్లి చేస్తుంది. ఆ రోజుల్లోనే అమ్మ వీళ్ళ దగ్గర అంటే అప్పుడప్పుడు వాళ్ళ భక్తులు చెప్పేదట, వీళ్ళ దగ్గర పెద్దవాళ్ళ ఇళ్ళ దగ్గర చేసేటువంటి పనికి చక్కగా వాళ్ళు ఇచ్చిన బహుమతులన్నీ సమర్పించి ఇంటికి వస్తే అల్లుడికి ఆ రోజుల్లోనే జీడిపప్పు వేసి పెట్టేదట అమ్మ. అట్లా చక్కగా అన్నీ చూసుకునేదట. సరే, అలా సాగిపోతున్నటువంటి జీవన గమనంలో భాగ్యం భర్త చనిపోవడం జరుగుతుంది. ఆ తల్లి ఆ హృదయ విదారకంగా అయ్యో బిడ్డ జీవితం ఇలా అయ్యిందే అనేటువంటి విదారకరమైనటువంటి మనసుతో మరలా భాగ్యాన్ని తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకొని మరలా భాగ్యాన్ని పోషిస్తూ వస్తుంది. ఇప్పుడు ఇది వరకు ఉన్న ఆధ్యాత్మిక తపన కంటే కూడా ఎక్కువ అవుతుంది. ఎక్కువ చేల గట్ల మీద వాటి మీద వీటి మీద తిరుగుతూ వస్తూ ఉంటుంది మన పిచ్చమ్మ తల్లి. అలా ఉన్నటువంటి ఆ పిచ్చమ్మ తల్లికి మరలా భాగ్యానికి రెండో మనువు, అంటే మొదట్లో మన పిచ్చమ్మ తల్లికి రెండో మనువు చేయాలని చూస్తారు వాళ్ళ బంధువులు. ఆమె ఆగ్రహిస్తుందన్నమాట అప్పుడు. అందుకని ఎవరు సాహసించరు. ఈసారి భాగ్యం విషయంలో చక్కగా ఆమెకి వివాహం చేస్తే బాగుంటుంది అంటారు. ఒప్పుకోకపోయినా సరే ఒప్పించి, ఇదిగో నువ్వు ఈ చెట్టు పుట్ట అంటూ తిరుగుతూ ఉంటావు, నువ్వు దేవుడు అంటూ తిరుగుతూ దాన్ని పట్టించుకోకపోతే, నీకంటూ నువ్వు వెళ్ళిపోతే దానికి దిక్కెవరు, తోడెవరు, దానికి ఒక తోడుని ఏర్పరచు అని చెప్పి అందరూ కూడా బంధువులు ఫోర్స్ చేయడం వల్ల ఆ బిడ్డకు మరలా చూసి పెళ్లి చేస్తుంది. చక్కగా కట్న కానుకలు సమర్పించుకుంటుంది. అన్నీ సమర్పించుకున్న ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా చక్కటి బహుమతులు, బంగారు నాణ్యాలు కూడా ఇచ్చిందట అప్పట్లో తల్లి. అంతా పని చేస్తూనే ఇస్తే ఆమె ఇచ్చేటువంటి దానికి కూడా సంతృప్తి చెందేవాడు కదట అల్లుడు. ఎప్పుడు వచ్చినా కూడా 4 రూకల్ని ఇచ్చి పంపించేది, ఇంటికి వచ్చినప్పుడు సకల మర్యాదలను చేసేది. కానీ లోబి అత్యాసపరుడైనటువంటి ఆ అల్లుడికి అవేమీ సంతృప్తిపరచలేదు. ఆ వెళ్ళిన భాగ్యాన్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉండేవాళ్ళట. అలా బాధ పెడుతుంటూ ఒక్కొక్కసారి వచ్చి చెప్పినప్పుడు ఆ భాగ్యం, అమ్మా సీతమ్మ కష్టాలని, అవి పురాణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీల గాథలు ఏవైతే ఉన్నాయో, స్త్రీ సహనంగా ఉండాలి, సర్దుకుపోవాలి, ఇలాంటివన్నీ చెప్పి మరలా పంపిస్తూ ఉండేదట. ఇలా కొద్ది రోజులకి అత్తగారి యొక్క ఇది కూడా ఎక్కువైపోయింది. అత్త భర్త పెట్టేటువంటి ఆగడాలకు ఓర్చుకోలేని ఆ భాగ్యం మళ్ళీ వచ్చి చూడండి, అంత చాలామంది అంటుంటారు భక్తులు కదా, భక్తుల విషయంలో ఎందుకు జరిగిందని. అంత భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక పరాకాష్ఠలో ఉన్నటువంటి ఆ పిచ్చమ్మ తల్లి సంతానమైన భాగ్యానికే తప్పలేదు. కర్మ ఎవరిని వదలదు, ఎవరు ఏ విధంగా జీవించాలని వచ్చారు కదా. అలా ఒకరోజు వచ్చి ఏడుస్తుందన్నమాట. భాగ్యం ఏడుస్తుంటే అసలు ఈ బిడ్డ కష్టాలు నిజంగా ఆ ఆడపిల్ల ఒక చోట హరాస్మెంట్కి గురయ్యి వచ్చి చెప్పినప్పుడు ఆ వేదన, ఆ తల్లిదండ్రులు పడేటువంటి వేదన వర్ణాతీతము. అటువంటి వేదనను పడుతూ ఒక పక్క రాముణ్ణి అర్చించుకుంటూ జీవిస్తున్నటువంటి మన పిచ్చమ్మ తల్లి అంటుందట, ఈ బిడ్డ ఈ బాధలు భరించే కంటే ఏదో ఒక బావిలో దూకి చచ్చినా బాగున్ను అనేటువంటి మాటని అమ్మ నోటిలో నుంచి వదిలిందట. ఒకరోజు అమ్మ నిద్రిస్తున్నటువంటి సమయంలో అలాంటి స్వప్నం కూడా వస్తుందంట. భాగ్యం బావిలో పడి చనిపోయినట్లుగా వస్తుందట. సరే, తెల్లవారి లేచేటప్పటికీ అందరూ పరుగున వస్తారు. మనకి భాగ్యం లేదని ఏదని ఎతుకురు కదా. నిజంగానే ఆ ఊరి బయట ఉన్నటువంటి బావిలో నిర్జీవ దేహంతో ఉన్నటువంటి తన బిడ్డను చూసిన పిచ్చమ్మ తల్లి గుండె విలవిలలాడిపోయిందట. కానీ తనను తాను సంభాళించుకొని అప్పటికి పోలీసులు కూడా వచ్చారట. పోలీసులు వచ్చి ఎవరి మీదన్నా అనుమానం ఉందా, ఏంటమ్మా ఎందుకు ఇలా జరిగిందంటే, అయ్యా ఎవరి కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎవరిదేముంది బాధ్యత, అలా నా బిడ్డ జీవితం చాలించిందిలే అని చెప్పినటువంటి ధర్మమూర్తి, కర్మయోగాన్ని గొప్పగా నమ్మినటువంటి తల్లి. అలాగా పిచ్చమ్మ తల్లి ఈ విధంగా తన బిడ్డ యొక్క ఇదిని తొలగిపోయిన తర్వాత ఆమె జీవిత విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేటువంటి విషయాల్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ బిడ్డ పైన బాధతో, ఆ వియోగంతో ఆమె
నిరాసక్తికి లోనైపోయి భగవంతుణ్ణి వదిలేస్తుందా, లేకపోతే భగవన్ నామాన్ని పట్టుకొని ఆ భగవత్ తత్వాన్ని ఆకలింపజేసుకొని ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఒక గురువుగా బాసిల్లుతుందా అనేటువంటి అంశాలని వచ్చే వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం. జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ, జై దత్తాత్రేయాయ నమః.